శుభోదయం. కాకుమాను వాయిస్కి స్వాగతం. ఉదయం వెలుగులు ఆశలు పెరుగుతున్నాయి, అవసరాలు మన ముందున్నాయి. గత సంవత్సరం భారత స్టాక్ మార్కెట్ కేవలం 2.3% పెరిగింది. ప్రపంచ ప్రధాన ఆర్థిక వ్యవస్థల్లో ఇది అతి తక్కువ పెరుగుదల. పెట్టుబడిదారులు ఇతర దేశాలకు తరలి వెళ్తున్నారు. 2026లో భారత ఆర్థిక వ్యవస్థ దిశపై ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. ప్రపంచ వార్తలు మనకు గుర్తు చేస్తున్నాయి. యుఎస్లో ట్రంప్ తిరిగి రావటం, గాజాలో నాజూకైన కాల్పుల విరమణ, లూవ్రేలో దొంగతనం అన్ని అనిశ్చిత ప్రపంచాన్ని నిర్మిస్తున్నాయి. జపాన్ను అధిగమించి ప్రపంచంలో 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరించింది. కానీ ఈ విజయానికి వెనుక వృద్ధిని నిలబెట్టే సవాలు ఉంది. కేసీఆర్పై సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు తీవ్ర ప్రతిస్పందనకు దారితీశాయి. రేపు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మరియు ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం కొండగట్టు ఆలయంలో 35 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు. ఇవి ఈనాటి వార్తలు. ధన్యవాదాలు.